ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. నిర్వహణ ఖర్చుల కింద 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. 3 రోజుల జాతర అనంతరం ఈ నెల 12న ఆలయ ఆవరణలో ఉన్న వేదిక వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఈ దర్బార్కు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరై ఆదివాసీల సమస్యలపై చర్చిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర. ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలలోని మెస్రం వంశీయులతో పాటు సాధారణ భక్తులు కూడా తండోపతండాలుగా తరలివస్తారు. 3 రోజుల పాటు జరిగే అన్ని రకాల పూజా కార్యక్రమాలు, నైవేద్యాల తయారీతో పాటు అన్ని పనులు మెస్రం వంశీయుల చేతుల మీదుగానే జరుగుతాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత ముందుగా కచలం బండిపై జాతర తేదీలు, గోదావరి జలం కోసం పోయే తేదీలను ప్రచారం చేయడానికి 7 రోజుల పాటు రథయాత్ర నిర్వహిస్తారు. మెస్రం వంశ పెద్దలు నాగోబా దేవతకు పూజలు చేసి ఎడ్ల బండిపై పయనమవుతారు. జాతరకు ప్రత్యేకంగా కావలసిన కుండల కోసం సిరికొండలోని గుగ్గిళ్ల వంశానికి చెందిన కుమ్మరి వద్దకు కూడా ఈ ఎడ్ల బండిపైనే వెళ్తారు. అనంతరం ఆలయానికి తిరిగి వచ్చిన తరువాత గోదావరి జలాల కోసం తెల్ల వస్త్రాలు ధరించి కలశాలు తీసుకొని కాలినడకన 80 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే హస్తినమడుగు చేరుకొని స్నానాదులు ముగించి కలశాలు శుభ్రం చేసి గోదావరి జలాలు సేకరిస్తారు. జాతరకు 3 రోజుల ముందు కేస్లాపూర్ చేరుకుని అక్కడి మర్రి చెట్టు కింద బస చేసి జలాలను చెట్టుపై భద్రపరుస్తారు. అక్కడే పెద్దలకు తూమ్ పూజలు అంటే కర్మకాండ పూజలు నిర్వహిస్తారు. అనంతరం 9వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి ఆ జలాలతో నాగోబా దైవానికి కొత్త కుండలతో అభిషేకం జరపడంతో జాతర మొదలవుతుంది. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. మెస్రం వంశీయులకు ఆరాధ్యమైన సర్పజాతిని పూజించటమే ఈ జాతర ప్రత్యేకత. పుష్యమి అమావాస్య రోజున తమ కులదైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయానంతా శుద్ధి చేస్తారు. భాజా భజంత్రులతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజా సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు తెస్తారు. ఒక రాగి చెంబులో పాలు తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్ట మీది రుమాలు పైకెత్తినట్టు కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు.
అప్పటికే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగి తమను ఆశీర్వదిస్తారని వారి నమ్మకం. మూడు రోజుల పాటు సాంప్రదాయ పూజల మధ్య నాగోబా జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ జాతరకు మెస్రం వంశీయులు ఎడ్ల బండిపై తరలివచ్చి జాతర ముగిసే వరకు అక్కడే గుడారాలు వేసుకుని ఉంటారు. జాతరకొచ్చే మెస్రం వంశీయులు వేలాది మందున్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకమైన అరలు ఉంటాయి. ఆ దీపాల కాంతుల వెలుగుల్లో 22 పొయ్యిల్లో మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతరలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక రీతిలో పూజలు జరుపుతారు. మట్టితో పుట్టలు తయారు చేస్తారు. మహాపూజ అనంతరం రాత్రి 1 గంట తర్వాత కొత్త కోడళ్ల పరిచయం భేటింగ్ నిర్వహిస్తారు. అప్పటి వరకు నాగోబా ఆలయానికి రాని మెస్రం వంశ కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి బేటింగ్కు హాజరవుతారు. అనంతరం సతీదేవత ఆలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టుగా భావిస్తారు. మరుసటి రోజు పెర్సపెన్, బాన్సెన్, బేతల్ మొదలైన పూజలు నిర్వహిస్తారు. నాగోబా జాతర అనంతరం చివరగా షాంపూర్లోని బుడందేవ్ జాతరకు హాజరై ఎవరి ఇళ్లకు వారు చేరుకోవడంతో ఈ జాతర తంతు ముగుస్తుంది.